Hello and welcome to another video where we are going to learn about the soil science. So ikkadiki vachesariki next video vachesariki which of the following rocks is formed with the compaction and cementation of mineral particles. So compaction and cementation vachesariki it's a property of sedimentary rocks. Sedimentary rocks ఏ విధంగా ఫార్మ్ అవుతాయి అన్న దానికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇదే కాంపాక్షన్ సిమెంటేషన్. దీనికి వచ్చేసరికి గ్రానైట్, ఇగ్నిస్ రాక్, స్లేట్ ఇది మెటమార్ఫిక్ రాక్, బెసాల్టస్ మెటమార్ఫిక్ రాక్. సో శాండ్ స్టోన్ ఇస్ ది రైట్ ఆన్సర్. ఇట్స్ అ సెడిమెంటరీ రాక్. ఎర్త్వార్మ్స్ ఎన్హాన్స్ దిస్ సాయిల్ ఏరేషన్ అండ్ న్యూట్రియంట్ సైక్లింగ్. నిజమే, కరెక్టే. దొలుస్తూ ఉంటాయి, దానివల్ల ఏరేషన్ అవుతూ ఉంటుంది. మైక్రోబియల్ యాక్టివిటీ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఆర్గానిక్ మ్యాటర్ డికంపోజిషన్. నిజమే. సాయిల్ టెక్స్చర్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద బయోలాజికల్ యాక్టివిటీ. నిజమే. మైక్రోజియల్ ఫంగై ఇంప్రూవ్ ది ప్లాంట్ న్యూట్రియంట్ అప్టేక్. నిజమే. సో దీనికి వచ్చేసరికి ఆన్సర్ ఏంటి అంటే జస్ట్ హ్యావ్ టు మేక్ షూర్. ఐ థింక్ ఇట్ షుడ్ బి ఆల్ ది అబోవ్. ఓకే, ఐ థింక్ దీనికి వచ్చేసరికి ఆన్సర్ వచ్చేసరికి 1 to 4 అన్నాడు. బికాస్ సాయిల్ టెక్స్చర్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది అబయోటిక్ కాంపోనెంట్స్ రాదర్ దాన్ ది బయోటిక్ కాంపోనెంట్స్. అబయోటిక్ కాంపోనెంట్స్ వచ్చేసరికి మెయిన్గా విండు, టెంపరేచరు, ఈ ప్రెసిపిటేషన్, ఇవి వచ్చేసరికి అబయోటిక్ ఫ్యాక్టర్స్ అంటారు. వీటి వల్ల మెయిన్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కాబట్టి 1, 2, 4 ఆర్ ది రైట్ ఆన్సర్స్. అండ్ షీట్ ఎరోజన్ అంటే పైన ఉన్న సాయిల్ చక్కగా ఎగిరిపోతూ ఉంటుంది. సో దానికి వచ్చేసరికి ఏ ఈజ్ టు రిమైన్స్ ఫెర్టైల్ టాప్ సాయిల్ యూనిఫామ్లీ. గల్లీ ఎరోజన్ వచ్చేసరికి ఇది పెద్ద పెద్ద గుంతలు అనేది ఏర్పాటు అవుతూ ఉంటుంది. ఛానల్స్ అనేవి పెద్ద ఏమంటారు వాటర్ రన్ ఆఫ్ వల్ల. సో ఫార్మ్స్ డీప్ ఛానల్స్ మేకింగ్ ల్యాండ్ డిఫికల్ట్ టు ఎగ్జిబిట్. B3. విండ్ ఎరోజన్ వచ్చేసరికి మనకు ఆల్రెడీ తెలుసు. ఇట్స్ రెడ్యూసెస్ సాయిల్ ఫెర్టిలిటీ ఇన్ ఎరిడ్ రీజన్స్ లోనే ఎక్కువగా విండ్ ఎరోజన్ జరుగుతూ ఉంటుంది. రిల్ ఎరోజన్ వచ్చేసరికి ఇట్స్ స్మాల్ ఛానల్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది వాటర్ ఎరోజన్ వల్ల. 2, 3, 4, 1. సో ఏ ఇస్ ది రైట్ ఆన్సర్. కాంటోర్ ప్లవింగ్ రెడ్యూసెస్ ది ఎరోజన్ ఆన్ ద స్లోప్స్. నిజమే. ఇట్ స్లోస్ డౌన్ ది వాటర్ రన్ ఆఫ్ బై ఫాలోయింగ్ ది నేచురల్ కాంటోర్స్ ఆఫ్ ద ల్యాండ్. నిజమే. మీకు కాంటోర్ ల్యాండ్ ఇలా ఉందనుకోండి, స్లోప్ ల్యాండ్, దానికి ఒక కాంటోర్ బండ్స్ ఏర్పాటు చేయడం వల్ల ఎక్కడికక్కడ వాటర్ అనేది రన్ ఆఫ్ తగ్గుతుంది, కొంచెం లెవెల్ ఆగి. సో ఏ అండ్ ఆర్ ఆర్ ద ట్రీ. ఆర్ ఇస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ పాట్సాల్ సాయిల్స్. పాట్సాల్ సాయిల్స్ అనగానే మీకు గుర్తుపెట్టుకోవాల్సింది కొనిఫెరస్ ఫారెస్ట్ దగ్గర ఉండేది పాట్సాల్ సాయిల్స్ అని అంటూ ఉంటాం. ఓకే, సో ఈ కొనిఫెరస్ ఫారెస్ట్ దగ్గర ఉండే పాట్సాల్ సాయిల్స్ యొక్క లక్షణం ఏంటంటే లీచ్డ్, హెవీలీ. ఓకే, న్యూట్రియంట్ రిచ్ అంత ఉండదు. ఓకే, కాకపోతే హొరైజన్ అనేది అంటే లేయర్స్ ఆఫ్ ది సాయిల్ అనేది వెల్ డెవలప్డ్. ఓకే, ఎందుకంటే ఈ లీచ్డ్ హెవీలీ వల్ల హొరైజన్స్ కూడా బాగా డెవలప్ అయి ఉంటాయి. సో లీచింగ్ ఎక్కడైతే హెవీగా ఉంటుందో దెర్ విల్ బి లెస్ టు నో ఆర్గానిక్ మ్యాటర్. ఓకే, సో దాన్ని బట్టి మీరు చూసారనుకోండి, ఇక్కడ ఆప్షన్ వచ్చేసరికి ఆర్గానిక్ మ్యాటర్ హై ఉందని అంది, కానీ లో ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది. సో నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ వచ్చేసరికి ఇక్కడ హై ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఉండదు, లో ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది. ఏ క్లినోమీటర్ కంపాస్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ది ప్లంజ్ ఆఫ్ ఎ లీనియేషన్ అన్నా ఫోలియేషన్ అన్నా మీరు స్ట్రైక్ డిప్పు బదులు గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటి అంటే ప్లంజ్ ట్రెండ్ గుర్తు తెచ్చుకోవాలి. ప్లంజ్ అంటే డిప్తో సమానం, ట్రెండ్ అంటే స్ట్రైక్ తో సమానం. డిప్ అంటే ఏంటి? ఎప్పుడు వర్టికల్, ఒక హారిజాంటల్ ప్లేన్ ఒకటి తీసుకుని దానితో పోలిస్తే వర్టికల్ యాంగిల్ ఎంత ఉంది. స్ట్రైక్ వచ్చేసరికి మ్యాగ్నెటిక్ నార్త్ హారిజాంటల్ తో పోలిస్తే హారిజాంటల్ యాంగిల్ ఎలా ఉంది అన్నది స్ట్రైక్. ఇది హారిజాంటల్ స్ట్రైక్ అంటే, ఇది వెర్టికల్. ఓకే, డిప్ అంటే. సో ప్లంజ్ వచ్చేసరికి వెర్టికల్ లాగే, ఈ డిప్ లాగే ఇది కూడా మెజర్ చేస్తాం, కాకపోతే మినరల్ కి చూసి మెజర్ చేస్తాం. అంటే మీరు ఒక రాక్ తీసుకున్నారు, ఆ రాక్ లో ఈ షేల్ అనేది ఇలాగా ఎంబెడ్ అయ్యి ఉంది. ఓకే, ఈ షేల్ ఏ విధంగా ఎంబెడ్ అయ్యిందో హారిజాంటల్ గాను వెర్టికల్ గాను తీసుకున్నారనుకోండి, అదే ప్లంజ్ ట్రెండ్ అంటారు. సో ఇక్కడ ఏమంటున్నాడు వీడు? ప్లంజ్ అంటున్నాడు. సో ది యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ విత్ రెస్పెక్ట్ టు ది angle of inclination of linear feature relative to the horizontal plane. That is the first one is the right answer. Okay,
సో నెక్స్ట్ వన్, ద విండ్ బ్రేక్ సర్ఫేస్ రెడ్యూస్ ది విండ్ స్పీడ్ అండ్ ప్రివెంట్ సాయిల్ ఎరోజన్. నిజమే. దే ఇంక్రీజ్ ది సాయిల్ మాయిశ్చర్ బై రెడ్యూసింగ్ ది ఎవాపరేషన్. నిజమే. విండ్ బ్రేక్స్ ఆర్ ఇన్ఎఫెక్టివ్ ఇన్ శాండీ సాయిల్స్. ఇది కూడా నిజమే. ఐ థింక్ ఇట్స్ నాట్. ఇట్స్ విండ్ బ్రేక్స్ ఆర్ ఎఫెక్టివ్. They can act as a habitats for wildlife. So 1 to 4 are the right answers. Okay, next one, leaching ante enti. Leaching ante fresh water toni existing contaminate ayunna water ni కడిగేస్తూ ఉండడం ఎప్పటికప్పుడు. సో ఇది ఏంటంటే రిమూవ్స్ ఎక్సెస్ సాల్ట్స్ ఫ్రమ్ సెలైన్ సాయిల్స్. ఇది మెయిన్గా ఉపయోగపడేది. జిప్సమ్ అప్లికేషన్ వచ్చేసరికి ఇది ఏంటి అంటే ఒక సాయిల్ స్ట్రక్చర్ని యొక్క యాడ్ చేయడానికి. సపోజ్ సోడిక్ సాయిల్ అన్నా సెలైన్ సాయిల్ అన్నా ఒకటే, ఎందుకంటే సోడియం కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండడం వల్ల సాయిల్ స్ట్రక్చర్ని డిస్పర్స్ కింద చేసేస్తుంది. డిస్పర్స్ సాయిల్ స్ట్రక్చర్ వల్ల వాటర్ లాగింగ్ అయిపోతుంది. సో అది అవ్వకుండా ఉండడం కోసం మళ్ళా ఆ సాయిల్ స్ట్రక్చర్స్ అన్నింటినీ ఒక కాంగ్లామరేట్ కింద అగ్రిగేట్ కింద ఫార్మ్ అవడం కోసం జిప్సమ్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు. సో ఇంప్రూవ్స్ ది సాయిల్ స్ట్రక్చర్ ఇన్ సోడిక్ సాయిల్స్. నెక్స్ట్ వన్, డ్రైనేజ్ సిస్టమ్స్ వచ్చేసరికి ఇది ఎప్పుడు కూడా వాటర్ లాగింగ్ అనేది తీసేస్తూ ఉంటుంది. నెక్స్ట్ గ్రీన్ మెన్యూరింగ్ వచ్చేసరికి ఇట్ ఎన్హాన్సెస్ ది సాయిల్ ఫెర్టిలిటీ అండ్ ఆర్గానిక్ మ్యాటర్. సో 2143 is the right answer. Forest help conserve soil by reducing the surface runoff. Yes, the canopies intercept the rainfall and reducing impacts on soil. Very good. A and R are true and R is the correct explanation of A. Which of the following is not a direct benefit of adding organic manures to soil? Improve soil structure, increase nutrient availability, enhance microbial activity, reducing soil pH to acidic levels. Which of the following is not a direct benefit? Not a direct benefit అంటున్నాడు. ఇది ఏంటో అవుతుంది చెప్పండి ఒకసారి, మీరే గెస్ చేయండి. రెడ్యూసింగ్ సాయిల్ pH టు acidic లెవెల్స్. ఎందుకంటే పిహెచ్ ఏంటి అంటే కనుక ఆర్గానిక్ మెన్యూర్ అయినా కూడా ఒక్కోసారి ఆ టైప్ ఆఫ్ ఆర్గానిక్ మెన్యూర్ అనేది అన్నిసార్లు కూడా పిహెచ్ని రెడ్యూస్ చేయదు. ఓకే, సో బట్ అండ్ కొన్ని ఎసిడిక్ లెవెల్కి రెడ్యూస్ చేస్తాయి. అండ్ వెన్ ద సాయిల్ ఈజ్ రెడ్యూస్డ్ టు ఎసిడిక్ లెవెల్ నాట్ ఫేవరబుల్ ఫర్ ప్లాంట్ గ్రోత్. సో ఎప్పుడైతే రెడ్యూస్ అయ్యిందో ఇట్స్ నాట్ ఫేవరబుల్ ఫర్ ప్లాంట్ గ్రోత్. దానివల్ల ఇంకా మొక్కకి బెనిఫిట్ ఏమవుతుంది? సో నాట్ ఏ డైరెక్ట్ బెనిఫిట్ వచ్చేసరికి దిస్ ఈస్ ది రైట్ ఆన్సర్. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. చాలా చాలా మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. గుడ్ బై.